ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడింగ్ అడ్వైస్ కానీ, మరియు ఐడియాస్ కానీ, రికమెండేషన్స్ కానీ, కొనుక్కోవడం కానీ, అమ్మడం కానీ ఎటువంటి రికమెండేషన్స్ ఏ స్టాక్స్ మీద కూడా లేవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్చేంజ్ అడ్డా. ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే నిఫ్టీ 50 206 పాయింట్స్ పెరిగి 26,172 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ బాగా పెరిగింది. ఓపెనింగ్ దగ్గర నుంచి చూడండి స్టేబుల్గా ఉంది. ఈరోజు ఓపెనింగ్ నుండి బుల్లిష్ మొమెంటం అందుకుంది. ఓపెనింగే ఈరోజు 26,000 పైన ఓపెన్ అయింది. చూడండి క్లోజింగ్ టైంకి కూడా ఈరోజు బుల్స్ డే పై చేయని చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ కూడా 638 పాయింట్స్ పెరిగి 85,567 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు అన్ని ఇండిసీస్ పెరిగాయి. నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 చూడండి. నిఫ్టీ బ్యాంక్ 0.4% పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా 0.37% పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.79% పెరిగింది. నిఫ్టీలో అన్ని ఇండిసీస్ కూడా నిఫ్టీ 100, 200, 500, మిడ్ క్యాప్ 50 అన్నీ కూడా ఈరోజు బాగా పెరిగాయి. ఈరోజు పోర్ట్ఫోలియో లెవెల్లో అన్ని స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. చూడండి సెక్టోరియల్ వైజ్ కూడా ఆటోస్, తర్వాత ఫైనాన్స్ సర్వీసెస్, తర్వాత ఎఫ్ఎంసీజీ, ఐటీ అయితే ఏకంగా 2% పైన పెరిగింది. ఈరోజు అన్ని ఇండిసీస్ బాగా పర్ఫామ్ చేశాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి మైల్డ్ లోలో ఉంది. ఈరోజు మన మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణం డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపీ వాల్యూ పెరిగింది. ఒక టైంలో 91.7 వరకు కూడా వెళ్ళింది. ఫ్రైడే నైట్ చూసాం మనము, బాగా పడి 90 లోపలికి వచ్చింది. ఆర్బీఐ ఇంటర్వెన్షన్ టు సపోర్ట్ రూపీ. ఆర్బీఐ రూపాయి విలువ పడవకుండా చర్యలు తీసుకుంది. గ్లోబల్ మార్కెట్ చూడండి, డౌజోన్ ఫ్యూచర్ మైల్డ్ పాజిటివ్లో ఉంది. నాస్డాక్ ఫ్యూచర్ కూడా పాజిటివ్గానే ఉంది. ఇక యూరోపియన్ మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే మైల్డ్ నెగిటివ్గా ఉన్నాయి. కానీ మన మార్కెట్ మాత్రం ఈరోజు బాగా బుల్లిష్ మూమెంటం అందుకుంది.